స్కార్స్ అయిన లీడర్గా ఉంటారు, రాజకీయం రాని కొంత బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తారు. బాధ అనిపించలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, నెక్స్ట్ బీసీలను చేస్తాను ఒక ప్రపోజల్ పెడితే ఆర్ కృష్ణ గారు ఏమైనా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం బీసీ సీఎం అయితే అంతే. ఆర్ కృష్ణయ్య అని అంటారు బీసీ కంపల్సరీ 5-6 బస్సులు రిజెక్ట్ చేసి లోపల పోయి అసెంబ్లీకి తుక్కు వాళ్ళు కొట్టి రామరావు భయపడుతుంది. లోపల ఎమ్మెల్యేలు మంత్రులు ఊళ్ళను నక్కి నెక్కి భయంగా కూస్తున్నారు అందరు. ఆ తర్వాత ఎదురులేని రాజ్యం. నాకు తెలిసి ఏంటంటే మీ కమ్యూనికేషన్ చాలా మంది దాని చరిత్ర తెలియదు కానీ స్కూళ్ళన్నీ నాయి పెడితే అప్పుడు స్కూళ్ళు అంచెలంచెలుగా పెరుగుతుంటా ఈరోజు తాళాలు వేసి మరో ప్రస్థానం తాళాలు తీసుకుపోయి కలెక్టర్ తీసి మా అమ్మ బంగారం 4 తులాలు అమ్మి అమ్మి ఉద్యమాలు చేశాను. పగలు కాలేజీ ఉంటుంది, సాయంత్రం దాకా హాస్టల్ లైబ్రరీ ఉంటుంది, ఈవినింగ్ బస్ స్టాండ్ అనుకున్నాను. చాలా సార్లు ఆఖరి అయితే శనగపప్పు పుట్టిన. కలెక్టర్ దగ్గర పోయినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? సుమారు 16-17 ఏళ్ళు ఉంటుందా? 16-17. మరి అప్పుడు అంటే భయం కాలేదా? చాలా మంది భయపడి ఎదురు తిరిగి బెదిరించిన కలెక్టర్ కూడా జనగణన అనేది తీసుకొస్తాను మాట్లాడినా కదా. నేను మాట్లాడినాకనే అమిత్ షా గారు ఏది కృష్ణంలో నాయన అనుకోవచ్చు. అలా పార్టీ కట్టుబాట్లు ఉన్నా సాటి కన్నా ఫోన్ చేసి అన్నా మంచి బీసీ సీఎంగా చూసే అవకాశం ఉంటుందా మీ అభిమానులకు కావచ్చు? ఆర్కెస్ట్రానే బీసీ సీఎం. హలో, వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. ఆర్జీ మీడియా ఆధ్వర్యంలో మహానేతల ఇంటర్వ్యూలు తీసుకోవాలని ప్లాన్ చేసినాం. గతంలో మరి తెలంగాణకు సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్లు కావచ్చు, సలహాదారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరి కింది స్థాయి నేతల ఇంటర్వ్యూలు కూడా చేసినాం. మరి తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించడానికి ఎంతో కాలంగా శ్రమించిన నాయకులను ఆర్జీ మీడియా ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు చేయాలనుకున్న ఆ పంత కొనసాగుతూ ఉంది. మొట్టమొదటిగా మనందరికి ఇష్టమైన నేత, ఎవరికైనా అందుబాటులో ఉంటారు. ఈరోజు పర్సనల్గా నేను చూశాను, పొద్దున 10 నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా బడుగు బలహీన వర్గాల ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళ కన్నీళ్ళను దూర్చే ప్రయత్నం చేసినారు. వాళ్ళకు మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపి నేనున్నా మీరు బోల్లండి అని పనిచేసిన ఒక నేతను నేను కల్లారా చూసిన. నిజంగా నేను కూడా చెల్లించిపోయినా, ఇలాంటి నేతలు ఇంకా ఉన్నారా అని. ఈరోజు పాలిటిక్స్ అంటే కమర్షియల్ అయిపోయినాయి, పాలిటిక్స్ అంటే డబ్బుల మూటలు ఎదజల్లేవారే మరి పాలిటిక్స్ని వెళ్తారు అని భావిస్తున్న తరుణంలో మరి ఆ పక్కా రాజకీయాలకు అతీతంగా సామాన్య జనాల్లో కలిసిపోతూ ఒక టైగర్ లాగా ముందుకు సాగుతూ ఉన్నాడు తను. పేరు కూడా పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎవరిని కదిపినా ఆ పేరు కనిపిస్తుంది. ఆ పేరు వెనక ఉన్న వీర గాథలు మన ముందుకు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మరి బీసీల సింగంగా పిలుస్తూ ఉంటారు, బీసీల దళపతి అంటారు, బీసీల పితామహుడు అంటూ ఉంటారు. బీసీల సమస్యలపై అల్పెరగని పోరాటం చేయడమే కాదు, గత పాలకుల మెడలు వంచి బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలిచిన ఒక మహోన్నత వ్యక్తిత్వం తనది. అందరు ముద్దుగా కృష్ణ అని పిలుచుకుంటూ ఉంటారు. తనే ర్యాగ కృష్ణయ్య. మరి తన పేరుతో కూడా నేను పిలవబోతా ఉన్నా. ఆర్ కృష్ణ అంటే సుపరిచితమే. రాజ్య మీడియా ప్రేక్షకులకు ర్యాగ కృష్ణయ్యగా నేను పరిచయం చేయాలనుకుంటా ఉన్నా. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా. హెల్త్ ఎట్లా ఉందన్న? మంచిగా పికప్ అయింది. ఆ మధ్య షుగరు, బీపీ అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ మధ్య 1 ఇయర్ టీబీ వస్తే 1 ఇయర్ ట్రీట్మెంట్ కూడా జరిగింది. దాంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి. అయినా ప్రజాసేవలో అవన్నీ కొట్టుకుపోతాయి. గత ఇప్పుడు 4 దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న మీరు ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని మీకు చిన్న ఇబ్బంది అయినప్పుడు కూడా మీ అభిమానులందరూ కూడా ప్రార్థన చేసిన సందర్భం చూసాం. వాళ్ళ ప్రార్థనలో మిమ్మల్ని ఇంకా కూడా ఇప్పుడు 30-40 ఏళ్ళ మనిషిలాగానే ఉన్నారు. మరి మీరు చాలా సంతోషం అనిపిస్తుంది అన్న. ఇక చెప్పండి అన్న, ఫస్ట్ మీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూద్దాం. ఎందుకంటే మీ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఒక డిఫరెంట్ పంతాలు మనం ముందుకు సాగుదాం. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మరి ఉద్యమాల పట్ల ఎందుకు ఆకర్షితులయ్యారని? అంటే మొదట ఫస్ట్ మా నాయన అడివప్ప పెద్ద జమీందారు
ఆయనకు ఆ కాలంలో 4 గ్రామాల్లో భూములు ఉన్నాయి, 300 ఎకరాల దాకా. ఆయన కళ్ళు మామూలు చేసేది, ఎక్సైజ్ కాంట్రాక్టులు తీసుకునేది, బీర్ షాపులు, సారా మామూలు. ఆ రోజున నిజాం సర్కార్ జమానాలో మా నాయన 130 గ్రామాలకు సమాంతర ప్రభుత్వం నడిపినటువంటి లీడర్. మా గ్రామం లోపల పోలీస్ పటేలు, మాలి పటేలు, ఆయనకి ఎదురులేని రాజ్యం ఏడింటు. అంత గొప్ప ఉన్నత వ్యక్తిత్వం. ఆ కాలంలో కూడా ప్రజలకు ఆయన సంఘ సంస్కరణను తీసుకెళ్ళడానికి కూడా కృషి చేశాడు. కులాన్ని నిర్మూలించాలి, ప్రజలలో చైతన్యం తీసుకురావాలని భాగవతాలు, రామాయణాలు, భాగవతాలు ఇవన్నీ ప్రజల్లో బాగా వీధి నాటకాలు వేపించి ప్రజల్లో చైతన్యం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తిత్వం. మా నాయనకు నేను ముద్దుల కొడుకును. చిన్నప్పుడు అత్యంత గారాభంగా పెంచాను నన్ను. ఇంత నన్ను పెంచేటప్పుడు జర అల్లరి చేస్తాడు ఎక్కువ ఉండే, పుట్టుకతోటే అల్లరి చేస్తాడు. అయితే గొడవలు చేస్తాడు, తిడతాడు జనాన్ని, అట్లా ఇట్లా అని చెప్పి ఊరందరూ కాంప్లైంట్ చేస్తుంటే. రెండవది మా నాయన నన్ను ఇద్దరిని పెట్టి నౌకలను పెంచేటప్పుడు. అందుకు ఒకటి చెప్పేవాడు, ఈయన నేను 4 ఏళ్ళు 3-4 ఏళ్ళు బహుశా 5 ఏళ్ళ మధ్యలో ఉండొచ్చు, ఆడుకుంటుంటే ఓ సన్యాసి యోగి నన్ను ఎత్తుకపోతాడు. ఎత్తుకపోతుంటే మా నాయన పెద్ద గుర్రం మీద ఎదురు వస్తుంటాడు. ఎవ్రీడే మా నాయన కోసం నేను ఎదురు చూసేవాడిని. మా నాయన ఈదుర్లకు పోయి మాండవాళ్ళ కళ్ళు మామూలు మండవులకు పోయి గుర్రం మీద వచ్చేవాడు. వస్తూ నాకు అప్పుడు సాటే బిస్కెట్ అని ఉంటుంది, బిస్కెట్ల పొడలు, ఖర్జూర పండ్లు, ఈత పండ్లు తెచ్చి నేను ఊరు బయట వేడి చేస్తుంటే మా నాయన కోసం 20-30 మంది పిల్లలను తీసుకొని. మా నాయన వచ్చి నేను ఎదురు చూస్తుంటే ఆయన వస్తుంటేనే నాయన నాయన గుర్తుంటే వస్తూనే ఇట్లా బిస్కెట్లు వేస్తాడు. చాలా ఉద్వేగంలో నేను నిజంగా కూడా గొప్ప వ్యక్తి నాన్న. ఆయన కూడా మేము అందరం కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. ఒక మహోన్నత వ్యక్తిని మాకు అందించినందుకు. అందరికీ నాన్నగానే ఉంటాడన్న. తప్పకుండా ఒకసారి ఆ బాల్యంలోకి తొంగి చూస్తే ఉంటుంది ఆ బాధ. కానీ మేమందరం గర్వపడతా ఉన్నాం. మీలాంటి నాయకుడు మరి వేల మంది బిడ్డల కన్నీళ్ళు మీరు దూడ్చినారు కాబట్టి నిజంగా చాలా సంతోషం అన్న. అట్లాంటి నాన్నలు చాలా తక్కువగా ఉంటారు. ఒక వీరునిగా అన్నారు గారు, మనం గర్వపడదాం ఇక. అయితే అంటే ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఒక సన్యాసి నన్ను ఎత్తుకుపోయాడు. ఒక సన్యాసి నన్ను ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతుంటే మా నాయనకు ఆయన వచ్చి అంటే ఇడిచిపెట్టి పారిపోయాడు. ఆ రోజు నుంచి 2 పెట్టాడు, పెట్టి పెంచాడు. మా ఊళ్ళో స్కూల్ లేదు. ఆ కాలంలో ఆయన దగ్గర 60 ఎడ్లు ఉన్నాయి, 60 బండ్లు, 150 పశువులు, ఆవులు పెంచి చాలా బ్రహ్మాండంగా పెంచి ఒక ఆర్ క్రిస్టియన్ లాంటి మహానేతానికి అక్కడ బీజం పడ్డది, తీర్చిదిద్దాడు. అంతే కదన్న. ఆయన చిన్నప్పుడు నేను బాగా అల్లరి చేస్తుంటే మా అమ్మ కూడా చాలా మంచిగా ఊళ్ళందరినీ చూసుకునేది. ఊరందరికి దాన ధర్మాలు. ఆ రోజుల్లో పేదోళ్ళు ఎంత పేదోళ్ళు అంటే ఊళ్ళో అన్నం వండితే పండుగ లేక, అవును, నూనె లేదు, కారం పొడి లేదు, పసుపు లేదు, ఊరందరికీ దానాలు చేసేది. దానాలు చేసి అందరితో మంచి పేరు తెచ్చుకున్నది. నేను ఎంత అల్లరి చేసినా మా అమ్మ మీద గౌరవం, నా మీద భయం తోటి ఊళ్ళో అందరూ ఎవరేమన్నట్టు కాదు. రోజు 100 మందిని వెంబడి పెట్టుకొని పిల్లలతో ఆడుకుంటుంటే 1 ఇయర్ చదివిన. అమ్మ అట్లా దానం చేస్తే మీరు విద్యాదానం చేసారు. ఇంకేం దానాల కుటుంబమే అనుకోవాలి ఒక రకంగా చెప్పాలి. అయితే చదువుకున్నా 1 ఇయర్. 1 ఇయర్ చదివినాక చదవద్దు అనేది మా నాయన. మనకు మస్తు భూమి ఉంది, ఈయనకు తెలివితేటలు ఉన్నాయి. అప్పటికే నేను అన్ని పత్రాలు రాస్తుంటే. ఆ రోజుల్లో కౌలునామా, నౌకర్నామా, ఎకరాలనామా అన్ని పత్రాలు ఉంటుండే, రాస్తుంటే మా నాయన. ఇవన్నీ వస్తాయి, లెక్కలు చేస్తుంటే పర్ఫెక్ట్. కర్రమామల లెక్కలు కానీ, వ్యవసాయం కూలీల లెక్కలు కానీ ఎంత పర్ఫెక్ట్ అంత పర్ఫెక్ట్ చేస్తుంటే. మా నాయన అన్నాడు ఇక చదువు అవసరం లేదు. అప్పుడే ఫైనాన్స్ మినిస్టర్. స్కూల్ లేదు అక్కడ. అవును, ప్రైవేట్ పంతతో 1 ఇయర్ చదివించినాక స్కూల్ లేదు, వేరే ఊళ్ళో చదివియాలి. మా నాయన భయపడ్డాడు, పిల్లగాడు హుషారున్నాడు, మొన్ననే సన్యాసుడు ఎత్తుకపోయాడు, బల్లెవడని ఎత్తుకపోగలరని అన్నాడు అని చదివారు. కానీ మా అమ్మ పట్టుబట్టి నౌకలను పెట్టి పక్క గ్రామంలో అనంతసాగర్లో చదివించింది. ఆ తర్వాత 4-5 అక్కడ. అంటే నేను ఇక్కడ 1 ఇయర్ చదివినాక డైరెక్ట్ 4వ తరగతి చేశాను. అక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర పోతే టెస్ట్ చేసి ఈయనకున్నది కెపాసిటీ డైరెక్ట్ 4-5 అనంతసాగర్లో చదివిన.
6, 7 టేకులపల్లి చదివిన. ఆ తర్వాత 8, 9 మోహన్పేట చదివిన 10 దాకా. ఇక నేను 8వ తరగతి ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది, 10వ తరగతి ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. అప్పటి వరకు చాలా అద్భుతంగా పెంచారు, సుఖంగా పెరిగిన. అప్పుడు కష్టాలు ప్రారంభమైనాయి. అయినప్పటి నుంచి కూడా ఎక్కడ బెదరలే. ఇంటల్రా సంగారెడ్డికి పోయినా, ఎవ్వరు కూడా నన్ను, మా నాయన చనిపోయినాక ఎవరి దగ్గర గుందలే. ఇబ్బంది పడ్డప్పుడు పైసలు లేవు. మా అమ్మ చనిపోయేటప్పుడు ఆమె దగ్గర 18 తులాల బంగారం ఉంది. నా కొడుకు చదువుకోవాలి, చదువు బాగుందేయద్దని మా అమ్మమ్మకు 18 తులాలు ఇచ్చి చదివిమన్నది. ఇక్కడ మా అన్నలకు, మా నాయనకు 4 భార్యలు కావడంతో మొదటి భార్య పిల్లలు అందరూ కూడా అంత భూమి వాళ్ళకే ఉంది, నాకు ఇవ్వలేదు. మా అమ్మమ్మ దగ్గరనే బంగారం తీసుకొని ఇంకో అన్న తీసుకుపోయాడు చదివిస్తాను. ఆయనకు కూడా ఈ పంచాయతీలలో చదివించడానికి భయపడ్డాడు. అప్పుడు నేను హాస్టల్ నుండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన. అప్పుడు బీసీ హాస్టల్ లేవు, ఓన్లీ ఎస్సీ హాస్టల్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎస్సీ హాస్టల్లో చదివిన. ఆ తర్వాత కాలేజ్ ఫస్ట్ వచ్చింది నేను, హైయెస్ట్ మార్కులు వచ్చినాయి నాకు. ఆ రోజులు అంత మార్కులు రావడం చూడడానికి వస్తుంది. ఎస్ఏ రైటింగ్లో, ఆ ఎలకేషన్ కాంపిటీషన్లో, క్లాసులో, జిల్లా లెవెల్లో ఫస్ట్ వచ్చాను. సో రన్నింగ్లో ఫస్ట్ వచ్చాను. చదువులలో ఎస్ఏ రైటింగ్, డిబేట్ కాంపిటీషన్ స్కూళ్ళల్లో ఫస్ట్ వచ్చాను. చివరికి యాన్యువల్ ఎగ్జామ్లో టోటల్ మార్కులలో నేనే ఫస్ట్ వచ్చిన. అప్పుడు హాస్టల్ లేవు, బీసీ హాస్టల్ లేవు, స్కాలర్షిప్లు లేవు, ఫీజులు లేవు, చదవాలంటే చాలా ఇబ్బంది. ఇక నేను పాస్ అయిన తర్వాత చాలా ఎట్లా ఉండే ఎస్సీ హాస్టల్లో మీరు ఉన్నప్పుడు మీరు చదువుకునేటప్పుడు బాగానే ఉండేనా? చాలా కష్టంగా ఉండే. ఎట్లుండే అంటే దొడ్డు బియ్యం, పురుగుల అన్నం, నీళ్ళ లాంటి చారు ఉండే. అప్పుడు కొట్లాడడానికే నాకు ఇంటర్మీడియట్ కాబట్టి స్థాయి లేదు. నేను ఆ తర్వాత డిగ్రీకి వికారాబాద్కి వచ్చాను. వికారాబాద్లో వస్తే ఫస్ట్ సీటే నాది, హైయెస్ట్ మార్కులు వికారాబాద్లో. కాలేజీలోనే ఫస్ట్ సీట్ అది. ఆ తర్వాత హైదరాబాద్లో కూడా పెట్టారు సిటీ కాలేజీ. ఇందిరారెడ్డి వాళ్ళందరూ పరిచయం ఉండి నేను హైదరాబాద్లో చదవన్నా అన్నారు. హైదరాబాద్లో సిటీ కాలేజీలో కూడా నాకు ఫస్ట్ సీట్ బికమ్డా. నిజాంలో పెడితే ఫస్ట్ సీట్ నాది. కానీ అందులో సీట్ ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుందని వికారాబాద్లో చదవాలని చెప్పి మా అమ్మ బంగారం అమ్ముకొని హైదరాబాద్కి వచ్చి బంగారం అమ్మిన. అప్పుడు 180 రూపాయలకు తులం, 4-5 తులాలు అమ్మి బంగారం అమ్మి పోయి ఫీజు కట్టుకొని వికారాబాద్లో చదవాలని డిసైడ్ అయినా. అక్కడ హాస్టల్ సీట్ రావాలంటే చాలా కష్టం, ఎస్సీ హాస్టల్లో బీసీ రకం. అయితే నేను కొట్లాడి డైరెక్టర్ను, అప్పుడు లీడర్ల మీద కొట్లాడి నాకు హాస్టల్ సీట్ కావాలి, మా అమ్మ లేదు, నాన్న లేదు, నేను చదువుతా, హయ్యెస్ట్ మార్కులు నాయే, మీరు రాజకీయంగా రికమెండ్ చేయొద్దని చెప్పి కొట్లాడితే నాకు సీట్ ఇచ్చారు. సీట్ ఇచ్చినాక హాస్టల్లో జాయిన్ అయినా. ఒక 4 పేదరికం ఉంది, పైసలు లేవు, ఎవరు చుట్టాలు పక్క అన్నదమ్ములు చూస్తలేరు. ఇక కొన్ని నెలల దాకా ఇంటికి పోలే. హాస్టల్ ఉన్నా అప్పటికే ఒరిజినాలిటీ ఉన్నది నా లోపల ఉంది కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని బెదిరించుడు, ఆఫీసర్ అంటే నేను హాస్టల్ సీట్ తీసుకున్నప్పుడే బెదిరించిన. ఎందుకు ఇచ్చినారో నాయన అనుకోవచ్చు వాళ్ళు అప్పుడు బెదిరించిన. కాబట్టి సీట్ వచ్చింది. సీట్ వస్తే నాకు ఆశ్చర్యంగా చూసారు అందరు. ఈయనకు సీట్ వచ్చింది, 1000 మంది అప్లికేషన్ పెడితే ఈయనకు ఒక్కడికి ఎట్లా వచ్చిందని చెప్పి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ ఊపులో కాలేజీలో కూడా నేను క్లాస్లో ఫస్ట్, క్వశ్చన్లు అడుగుడు, ఎస్ఏ రైటింగ్, ఎలకేషన్ కాంపిటీషన్లల్లో ఫస్ట్ ర్యాంక్ రావడం, దీంతో నా పేరు పెరిగిపోయింది. మొదట దశ లోపల నా పేరు లీడర్కి ఎదగలేదు, నేను మెరిట్ స్టూడెంట్కి ఎదిగిన. అది బికామ్డా వికారాబాద్ చదివేటప్పుడు నా పేరు వచ్చింది ఎట్లా అంటే మెరిట్ స్టూడెంట్గా. టాప్ స్టూడెంట్ ఈయన. కృష్ణ అంటే టాపర్. మ్యాథ్స్లో 100కి 100 వస్తాయి, అకౌంటెన్స్లో 100కి 100, చాలా రకానికి క్వశ్చన్స్ కూడా ఈయనకు వస్తున్నాయి అని చెప్పి టాపర్గా పేరు వచ్చేసి. ఏ ఇయర్ అన్నది మీరు అప్పుడు? 72, 73 బహుశా. ఎందుకు అడిగిన అంటే ఇప్పుడు అంటే మెలకువలు తెలుసు, కొందరు ఎట్లా తెలుసుకోవాలి. అప్పుడు పాస్ అవడమే గగన ఉండి, పాస్ అయిందంటే పెద్ద హీరో చూస్తాను. ఇంటర్మీడియట్ పాస్ అయినంత చూడనీకి వచ్చిండ్రు. వికారంలో మళ్ళీ ర్యాంక్ వస్తుంది చెప్తుంటా. వికారాబాద్ నుండి హాస్టల్ నుండి చదువుతున్నా, టాపర్ స్టూడెంట్గా పేరుంది, కాలేజీలో కూడా పేరుంది. ఫస్ట్ ఇయర్లరే ధర్నాలు పెట్టేది స్టార్ట్ చేసిన. మొత్తం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆర్యూ ఆఫీస్ కాడ ధర్నా, హాస్టల్లో మంచి ఫుడ్ పెట్టాలని ధర్నా. అందరి పిల్లల్ని తీసుకొని హైదరాబాద్కి వస్తుంటాయి, సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కు వచ్చి ధర్నా పెట్టి మంచి ఫుడ్ పెట్టాలి, మంచి సౌకర్యాలు కల్పించాలని చేసినాం. ఫస్ట్ ఇయర్ లోపల
జిల్లా పరిషత్ ఆఫీసులో ఆ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటే అప్పుడు భట్నగర్ అని ఆఫీసర్ ఉండే ఖతర్నాక్ ఆఫీసర్. హైదరాబాద్ రంగారెడ్డి కలిపి ఉన్నాయి అప్పుడు, విడివిడిగా లేవు. కలిపి ఉంటే వచ్చినాం 50 మందిని తీసుకొని వచ్చినాం. ఆఫీసర్కి తాళాలు ఇష్టం లోపటేసి అప్పటితోటి నా పేరు ఏకదం పెరిగిపోయింది. తాపర్ నుంచి ఉద్యమ నాయకునిగా ఉద్యమం తాళాలు వేసి మరో ప్రస్థానం. తాళాలు తీసుకుపోయి కలెక్టర్కి ఇచ్చిన. నేను ఇట్లా ఆఫీసర్ రెస్పాన్సిబుల్గా లేడు, తాళాలు వేసినట్టు. మేము 2 రోజుల నుంచి ఉపాసం ఉన్నామని చెప్పినాం. అప్పుడు మంచి కలెక్టర్ ఆయన పేరే ఉన్నది, ఉండే మంచి కవి కూడా ఆయన, నరేంద్ర లూథర్ కలెక్టర్. లూథర్ కలెక్టర్ ఉన్నప్పుడు తాళాలు ఇచ్చినాం. మీరు తిండేదా అన్నాడు. తిండేదా అన్నాం అంటే అప్పుడే పిఎని ఇచ్చి ఈ 50 మందికి తినబెట్టిపో ఓటర్లు అన్న. చాలా గొప్పవాడు ఆయన. అందరిని తీసుకుపోయాడు. మంచి ఏం తింటారు, మటన్ చికెన్. ఆ కృష్ణా హోటల్ అని ఉండే లక్ష్మీకప్పుడు అందులో తినబెట్టిండు అందరికి. మటన్ చికెన్ కర్డు తింటే మేము మొదటిసారి తిన్నాం అంత మంచి కర్డు. అంత మంచిగా తినబెట్టిండు. తినబెట్టాక మమ్మల్ని అందరినీ మళ్ళీ ట్రైన్ ఎక్కి పిల్లలు తీసుకొని వచ్చిన సాయంత్రమే బియ్యం వచ్చేసినాయి. మంచిగా ఆ ఊపితో నా పేరు పెరిగిపోయింది. అదే కృష్ణయ్య అంతా భయపెడుతున్నారు. అది సమస్యను స్పందించడం పాటు తీసుకువెళ్ళే విధానంలో మీరు సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయినా పెరిగిపోయింది. లారీ నిండా బియ్యం వచ్చాయి. అంతే. ఇక బియ్యం వచ్చే, నూనెలు వచ్చాయి, డబ్బులు వచ్చాయి. హాస్టల్లో మంచి ఫుడ్ పెట్టించిన. రెండవది ఆ హాస్టల్లో నేను ఎవరు చెప్తే నన్నే ప్రెసిడెంట్ ఉండమంటే ఉండలేదు. బల్లాం అవుతాయి. నేను చెప్పి మంచిని పెట్టి మంచి ఫుడ్ పెట్టడం, మంచి సౌకర్యాలు కల్పించడంతో అంచెలంచెలుగా నా పలుకుబడి పెరిగిపోయింది. అయితే ఇక్కడ నేను ఏమడగదలుచుకున్నాను అంటే 10వ తరగతి వరకు మీకు బాధలు తెలియదు, కష్టాలు తెలియదు, ఒక రకంగా డబ్బులు దాకా అత్యంత భూస్వామి ఒక రకంగా చెప్పాలంటే గన్మెన్ లేనప్పుడు మీకు 2 గన్మెన్లు ఉన్నారు. గన్మెన్లు ఎవరు తెలియదుగా. మరి అట్లాంటి నుంచి ఒక్కసారి ఒక అగాధం అనుకోవాలి. అమ్మ నాన్న పోవడం కరెక్ట్ ఐడెంటిఫై చేశారు మీరు. ఒకటేసారి నాన్న అమ్మ చనిపోయింది. అడవి అగాధం. అప్పటి వరకు తెలియదు కొత్త కష్టాలు. మరి ఈ దేశంలో ఎవరైనా ఏమనుకుంటారు, ఎంత పెద్ద మేధావి ఎందుకులే ఊర్లోనే ఏదో పని చేసుకుందాం అనుకుంటారు కదా. మీ ఇన్స్పిరేషన్ ఎప్పుడంలో సంగారెడ్డి హాస్టల్ రాకముందు నేను మా అన్న దగ్గర మల్కాపురం ఆడున్నా. ఆ ఊళ్ళో ఇష్టం లేక కొన్ని ఇబ్బందులతోటి నేను ఆడికి వచ్చి సంగారెడ్డి అనేది చదవాలనుకున్నా. మా అమ్మ బంగారం 4 తులాలు అమ్మినప్పటికీ ఇంకా 14 తులాలు ఉంది. ఈ 14 తులాలతో అమ్ముకుంటూ పోతే నాకు ఏం మిగులుతాయి, రూమ్ తీసుకొని వంట చేసుకుంటాని ఎట్లా అని ఇబ్బంది పడుతున్నా. ఏం చేసినప్పుడు అంటే 4 రోజులు విచిత్రం. అది హాస్టల్ దొరకలేదు అప్పుడు. సీట్లు ఉండకుండా బీసీల హాస్టల్ లేవు, తక్కువ ఉన్నాయి. నేను పగలు లైబ్రరీలో చదువుతుంటే, పగలు కాలేజీలో ఉంటుంటే, సాయంత్రం దాకా హాస్టల్ లైబ్రరీలో ఉంటుంటే, ఈవినింగ్ బస్ స్టాండ్లో అనుకున్నా. 4 రోజులు బస్ స్టాండ్లో వండి పొద్దున లేచి బస్ స్టాండ్లో నల్ల ఉంటుంది, నల్ల స్నానం చేసి చెడ్డి అక్కడ ఆరేసి బట్టలు వేసుకొని స్కూల్కి వచ్చి టిఫిన్ చేసి హోటల్లో. ఇక చాలాసార్లు ఆకలి అయితే శనగపప్పు బుక్కిన, ఎందుకంటే కలుపు నింపుకోవాలి ఏదో. ఇంత 4 రోజులు అయితే ఒక రోజు బస్ స్టాండ్లో అంటే రోజు ఇన్ని ఉంటుండేది. కానీ ఒక కండక్టర్ అది కర్ణాటక పోయే బస్ ఆయన చూసిండు. చూసి మన తెలుగుడే వచ్చి, ఈ బాబు నువ్వు విన్నే రోజు ఉంటున్నావు, ఏంటి ప్రాబ్లం అంటే, నేను ఇట్లా కాలేజ్ చేస్తున్నాను అని చెప్పినాం. అమ్మ కాలేజ్ స్టూడెంట్స్ మంచిగా ఉన్నాడు, మరి ఈడెందుకు వస్తున్నావు అంటే, ఎవరు లేరు నాకు, రూమ్ కూడా ఫ్రెండ్ దగ్గర వెంకటరెడ్డి అని ఉండే ఆయన దగ్గర ఉన్నా, ఆయనకి తిండి లేదు. నేను ఆయన దగ్గర ఆకలి రాజ్యం అప్పుడు ఆయన దగ్గర ఉన్నట్లు ఉండాలని హోటల్లో తింటున్నా, కాలేజీకి పోతున్నా. అందుకే లాస్ట్కి శనగపప్పు ముఖ్యం అంటున్నాను. అయితే ఆయన ఒకటి చెప్పాడు, కృష్ణయ్య గారు మీరు హాస్టల్ ఉంటుంది, ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్, బీసీలకు అందులో ఒక 20 సీట్లు ఉంటాయి, నువ్వు పోయి జైన్గా అన్నాడు. పోతే అలా ఏమన్నానంటే వాళ్ళను, నిన్ననే మొత్తం సీట్లు అయిపోయినాయి, కలెక్టర్ చేతిలో 5 సీట్లు ఉంటాయి, అవి కూడా అయిపోయినాయి, ఇక లేవు అన్నాడు. ఆయన నేను మంచిగా ఒక అప్లికేషన్ రాసుకొని కలెక్టర్ దగ్గరికి పోయినా. కలెక్టర్ దగ్గరికి పోతే ఆడ కూడా ఎదురినా, గట్టిగా ఎదురినా, పిఏ తోలలేదు. ఇంత పిల్లగాడు నెక్కరుంది, కలెక్టర్ కలవడం అప్పుడు గగనం కదా. ఎస్సీ ఆయన పెరుమాల్లో ఏమో పేరు ఉండే, ఎస్సీ
లొల్లి పెడుతుంటే అటెండర్ లొల్లి పెడుతుంటే కలెక్టర్ లోపటి ఇన్నాడు ఎవరు వాళ్ళు గొడవ చేసేది అంటే ఓ పిల్లగాడు వచ్చి నేను కలుస్తా అంటుండు అంటే పంపు నువ్వు ఎందుకు అట్లా సతాయిస్తున్నా అంటే పంపిడు అప్లికేషన్ ఇచ్చారు చదివిండు మంచిగా రాసినాం మా అమ్మ చనిపోయింది నాన్న చనిపోయాడు కాలేజీలో ఫస్ట్ మార్కులు నాయి మీరు సీట్ ఇవ్వకపోతే చదవలేదని రాసినాం అని ఎంబడే ఫోన్ కొట్టిండు ఆఫీసర్కు కొట్టి ఒక పిల్లగానికి కృష్ణయ్య వస్తాడు బీసీ పిల్లగాడు ఈయనకు హాస్టల్ సీట్ ఇవ్వంటే ఆఫీసర్ జీవి తీసుకొని వచ్చేసాడు కలెక్టర్ దగ్గరికి ఆఫీసర్ కూడా అంతకుముందు అది తిట్టే గట్టిగా కింద మీద చూసాడు అరే కలెక్టర్ దగ్గర వచ్చి కూడా గొడవ చేసినట్టుండని ఇట్లా చూసుకుంటూ లోపలికి పోయాడు ముస్లిం ఉండే పోయి లోపలికి పోయాడు పోయి మళ్ళా పిలిచాడు నన్ను కూడా పిలిచాడు పోతే చెప్పిన నాకు ఇవ్వకపోతే నేను చదవలేను హయ్యెస్ట్ మార్కులు నాయే అది కాలేజీలో మెరిట్లో మరి నాకు ఇవ్వకపోతే ఎట్లా 100కి 100 మార్కులు మ్యాథ్స్లు ఉన్నాయి ఇవన్నీ చూసి నాకు ఎట్లయినా మనం చదివించాలని కలెక్టర్ ఒక్క సీటు లేకున్నా సరే నేను తిండి పెట్టు నేను గవర్నమెంట్కి రాసి నాకు సీటు అని చెప్పి ఓ లెటర్ పిఎన్ పెట్టించి గవర్నమెంట్కి లెటర్ రాయి ఈయనకు ఒక అడిషనల్ సీట్ కావాలని అంటే అంత కష్టం అచీవ్మెంట్ అది ఆ రోజుల్లో అంత కష్టం ఇప్పుడంటే నేను నిమిషంలో ఇప్పిస్తామన్న సీటు ఆ ఒక్క సీటు కోసం కలెక్టర్ గవర్నమెంట్కి రాసిండు అప్పుడు ఈయన ఏమన్నాడంటే ఓ చిట్టి రాసి వాడనికి రాసిండు ఈయనకు తిండి పెట్టమని నేను తిండి పెట్టమని రాస్తే వాడని ఆశ్చర్యపోయాడు ఎప్పుడు ఇట్లా ఇవ్వలేదు నేను తిండి పెట్టింది లేదు అడ్మిషన్ లేదు ఎవరికి పెట్టాం కదా అంటే ఆఫీసర్ రాసిండు కలెక్టర్ రాసిండు ఇద్దరు సంతకం చేసారు పెడదామని పెట్టారు అదే అప్పుడు మీరు చెప్పాల్సి అదే ఆర్ కృష్ణ స్పెషల్ మరి వస్తే తిండి తింటున్నా అందరు ఆశ్చర్యంగా చూసేది సీట్ అయిపోయినాక ఈ నెట్ వచ్చిండు అదే నిన్ననే స్పెషల్ అక్కడ నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఇద్దరిని పంపించిండు ఓ ఎస్సీని ఒక బీసీని ఈ నెట్లు వచ్చిండని అందరు ఆశ్చర్యపోయారు వింతగా చూసేది ఇక అప్పుడు అది ఆగస్టు 12-13 ఉంటుంది అదే హాస్టల్లో ఇది 15 ఆగస్టుకు ఎస్ఐ రైటింగ్ ఎలక్షన్ కాంపిటీషన్ పెట్టారు రెండుట్లో నేనే ఫస్ట్ వచ్చిన దాంతో కాలేజీలో ఫస్ట్ వచ్చిన హాస్టల్లో ఫస్ట్ వచ్చిన ఫస్ట్ ప్రైజ్ 2 నాకే వచ్చినాయి ఎస్ఐ రైటింగ్లో ఫస్ట్ ప్రైజ్ డిబేట్లో ఫస్ట్ ప్రైజ్ క్విజ్లో ఫస్ట్ ప్రైజ్ అన్ని వచ్చేటల కల్లా హాస్టల్లో ఒకటేసారి రిమార్క్ పెరిగిపోయింది రికార్డు కాలేజీలో పెరిగింది ఇక్కడ పెరిగింది ఇక దాంతో ఆయన హైదరాబాద్ పంపిన లెటర్ కానీ ఈ లోగో పిల్లగాడు వెళ్ళిపోతే అందులో అడ్జస్ట్ చేసేసారు అంటే ఇప్పుడు కలెక్టర్ దగ్గర పోయినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సుమారు 16-17 ఏళ్ళు ఉంటుందా 16-17 మరి అప్పుడు అంటే భయం కాలేదా చాలా మంది ఎదురు తిరిగి బెదిరించిన కలెక్టర్ కూడా కలెక్టర్ అంటే కలెక్టర్ని బెదిరియలేదు పిఏను అంటే లోపలికి కుదరలేదు కదా అంటే మీకు కనిపించే సీట్ కావాలి చదువుకోవడానికి సీటు కావాలి అదే కావాలి కన్విన్స్ చేసిన కలెక్టర్ నేను హైయెస్ట్ మార్కులు ఉన్నాయి అదే మా నాయన చనిపోయాడు అమ్మ చనిపోయింది నేను చదువుకోవాలి పైకి రావాలి మీరు సీట్ ఇస్తే నేను చదువుకుంటా అని చెప్పిన ఇప్పుడు సీట్ ఇవ్వడానికి కూడా నాకు తెలిసి ఏంటంటే మీ కమ్యూనికేషన్ ఎందుకంటే అందరూ కూడా అప్పుడు పరిస్థితి అట్లా హాస్టల్ కోసం అంటే అమ్మ భయపడలేదు జంకు చదువు కోసం అన్నారు అమ్మ నాన్న పెట్టి నేను మెరిట్ స్టూడెంట్ అన్నారు కాబట్టి అది అడిషనల్ అడ్వాంటేజ్ కావచ్చు. ఆ తర్వాత హాస్టల్ జాయిన్ అయిపోయినాక కొన్ని రోజులకు ఆయన రాసిన లెటర్ ఇక రాలేదు సీటు కానీ ఇక్కడనే ఒకటి 2 ఖాళీ కొందరు వెళ్ళిపోతారు కదా పిల్లలు అవును ఆ సీట్లలో నన్ను జడ్జ్ చేశారు అడ్మిషన్ వచ్చినాక ఇక్కడ కూడా ప్రతాపం చూపెట్టాను ఆ తర్వాత కాలేజీలో మెరిట్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంతా కూడా మెరిట్ స్టూడెంట్గానే పెద్ద గుర్తింపు నాకు అప్పుడు లీడర్షిప్ అనేది తక్కువ అవును కానీ నా మెరిట్ స్టూడెంట్ స్పీచ్ పవరు క్లాసుల పద్యాలు కట్టుడు అప్పుడు బంగ్లాదేశ్లో యుద్ధం జరుగుతుంది బంగ్లాదేశ్ యుద్ధం జరిగితే వంగదేశం నందు వైరంబు చెల్లరే అని పాట కట్టమన్నారు సార్ నేను పద్యం కట్టా కథ పద్యం కవి కూడా ఉన్నాడు అసలు నేను కవి కావాలని అనేవాళ్ళు సైన్స్ టీచర్ సైంటిస్ట్ అవుతాడని మ్యాథ్స్ టీచర్ పెద్ద ఇంజనీర్ అవుతాడని తెలుగు టీచర్ పెద్ద కవి అవుతాడని అర్థం లైక్ చేస్తుంది ఆ విధంగా ఫస్ట్ ఇయర్ అయిపోయింది అందులో కూడా చాలా మంచి మార్కులు వచ్చినాయి ఇక సెకండ్ ఇయర్కి వచ్చిన దాంతో కొద్దిగా కష్టాలు తగ్గడం ప్రారంభమైంది సెకండ్ ఇయర్ లోపల గౌరవము కాలేజీల గౌరవం చుట్టాల గౌరవం ఇక బంగారం మా అమ్మ బంగారాన్ని కొద్దిగా అమ్ముకుంటా ఫీజులు కట్టాలే కదా ఫీజులు ఖర్చులకు అమ్మ లేకపోయినా అమ్మ బంగారం అక్కడ వచ్చింది మా అమ్మమ్మ కూడా బాగా సపోర్ట్ చేసింది అమ్ముకో భూమి అమ్ముకో ఏమన్నా అమ్ముకో చదవాలి అదే అంటే నా కాలం గ్రేట్ అది చదివిన ఇంటర్లో కూడా కాలేజ్ ఫస్ట్ వచ్చిన దాంతో వికారాబాద్కి వచ్చిన ఆడ సీట్ వచ్చే ఆ వికారాబాద్ తోటి నేను
ఒక 6 కృష్ణాలు అంటే హైదరాబాద్కి వచ్చి ఎప్పుడైతే డీడీ ఆఫీస్కు తాళాలు వేసిన్నో ఆ కాలేజీలో 200 మంది పైల్వాన్లు వాళ్ళందరూ బస్సులో రైల్వేలో ఫ్రీగా తీసుకొస్తుంటే హైదరాబాద్కు వాళ్ళందరూ మేము ఇంత పైల్వాన్ ఉండి చేయని ధైర్యం కృష్ణయ్య డీడీ ఆఫీస్కి వేసిండు లారీ నిండా బియ్యం కలెక్టర్ని ఒప్పించి తెచ్చిండని నా రేటింగ్ పెరిగిపోయింది ఎగ్దాం బక్క ఉన్నా మళ్ళా వాళ్ళందరూ పరిచయం అవుతుంది మీ గుండె పైల్మాన్ గుండె కదా అయితే ఏమైంది ఇక ఫస్ట్ ఇయర్ అయిపోయింది మంచి మార్కులు వస్తున్నాయి సెకండ్ ఇయర్కి వచ్చినాం సెకండ్ ఇయర్లో కూడా హాస్టల్లో ప్రాబ్లం అప్పుడు 50 రూపాయలు భోజనానికి ఖర్చు రేట్లు తక్కువ ఉన్నాయి కానీ 1 మంత్కి సరిపోకుండా అమౌంట్ మంచి ఫుడ్ పెడుతుంటాం యూనివర్సిటీలో కూడా అంత మంచి ఫుడ్ పెట్టారు హాస్టల్లో కాలేజ్ హాస్టల్ లీడర్ నేను పెట్టి మంచి ఫుడ్ పెడుతుంటే 1 మంత్కి సరిపోసుకుంటే అప్పుడు మళ్ళీ గొడవ చేసి పిల్లలందరూ తీసుకొని కలెక్టరేట్ అప్పుడు ఈయన వైడు నరేంద్రుడు ఉత్తర వైడు కేఎస్ఆర్ మూర్తి వచ్చాడు వస్తే పోయి గొడవ చేసినాం మెచ్చార్జీలు అయిపోయినాయి హాస్టల్ మూసేసారు అన్న మూసేస్తే నన్నేం చేయమను హైదరాబాద్లో కూడా వచ్చారు ఇందిరారెడ్డి అప్పుడు చాలా మంచి మంచి లీడర్లు ఉంటారు హాస్టల్లో కిరణ్ అని ఇందిరారెడ్డి అని చాలామంది మంచి దమ్మున్నారు పీడిఎస్ ర్యాడికల్స్ బలంగా ఉన్నారు వచ్చారు అయితే హైదరాబాద్లో మేము కలిసి కేఎస్ఆర్ మీద అందరు గొడవ చేశారు కేఎస్ఆర్ మీద కొందరు విద్యార్థులు చేసుకున్నారు కొట్టిరు అయ్యో నేనే ఆపి అందరినీ పంపించేసిన నేను కేసు ఫస్ట్ బుద్ధి అయింది నేనే కాబట్టి అందరు నేను చిన్న ఉన్నా అందరూ బక్కగా ఉంటున్నా స్మార్ట్గా ఉంటాయి అట్లా అందరు పోలీసులు వచ్చేసారు 20 మందిని అరెస్ట్ చేశారు నేను చిన్న ఉన్నా హుషారు చేసిన కొద్దిగా ఏం తెలియనట్టు ఇట్లా మంచిగా ఉరికినట్టు కాకుండా బెదిరినట్టు కాకుండా ఉండకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కిన వికారాబాద్ పోయినా అయిపోయింది అయినాక కలెక్టర్ 20 మంది మీద పెట్టి అందరినీ జైలుకి పంపారు నేను దొరకలేదు కదా ఫస్ట్ పేరే నాది 74 బహుశా జనవరి ఫిబ్రవరి ఉంటుంది డిసెంబర్ జనవరి అప్పటి వాళ్ళు మరి ఇప్పటికీ కలెక్టరేట్ మీద దాడి చేస్తున్నారు కలుస్తుంటారు అయితే దాంతో వికారాబాద్ వెళ్ళిపోయినాక ప్రిన్సిపాల్కి ఫోన్ చేసారు కలెక్టరు పోలీసులు మీ దగ్గర కృష్ణయ్య ఉంటాడు అప్పటికే నోటెడ్ నేను కాలేజీలో ఎందుకంటే వాళ్ళందరూ ఫోన్ చేసి ఆయన అరెస్ట్ చేయాలి పట్టుకపోతాం మీరు అప్పుడు ప్రిన్సిపాల్ పర్మిషన్ కావాలి ఖచ్చితంగా కావాలి పర్మిషన్ ఇవ్వండి అంటే ప్రిన్సిపాల్ రిక్వెస్ట్ చేసాడు కలెక్టర్ ఆయన చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్ ఆయన క్లాస్లో కూర్చుంటే మేము భయపడతాం ఏ ప్రశ్న అడిగితే ఎట్లా జవాబు చెప్పాలి అంత మెరిట్ స్టూడెంట్ ఆయన క్యారియర్ ఖరాబ్ అవుతుంది జైలు చేస్తే వద్దని బతిలాడు అంటే కేఎస్ హనుమంత్ చాలా గొప్పోడు సరే నేను వస్తే కృష్ణయ్యను గెస్ట్ హౌస్కి తీసుకురమ్మన్నాడు 2 రోజుల్లోనే డేట్ ఇచ్చిండు వచ్చాడు కలెక్టర్ ఆ రోజు కలెక్టర్ అంటే ఈ రోజు మంత్రి కంటే ఎక్కువ కదా అబ్బో పెద్ద అప్పుడు చాలా తహసీల్దార్లు మారు అంటేనే ఒక్కొక్కరు భయపడి గజ గజ అందరు పెద్ద జాతర చూడకపోయేది కలెక్టర్ వస్తే గెస్ట్ హౌస్ కాడ పెద్ద జాతర అంత విఐపీలు లీడర్లు ఎమ్మెల్యేలు కూడా ఆయన బయట నిలబడు అంత స్టాటస్ కలెక్టర్ ఆ రోజుల్లో వస్తే మేము పోయినాం పోందంటే కలెక్టర్ కేఎస్ఆర్ మూర్తి గారిని ప్రిన్సిపాల్ గారు కలిసి దండం పెట్టి నన్ను కూడా దండం పెట్టుకుంటే పెట్టినా ఏం కృష్ణయ్య గుర్తుపడతాడు కదా గొడవలు అంతకు ఎందుకు నువ్వు అట్లా దౌర్జన్యం చెప్తానంటే మీరు చూసారు కదా సార్ నేనైతే చేయలేదు చేసిన వాళ్ళంతా కుమారస్వామి కిరణ్ ఇంద్రారెడ్డి కొట్టిండు నేను కొట్టలేదు నేను ఆపిన ఇంకా అన్న నవ్వి ఎవరు చేసిండ్రు ఎంకరేజ్ అని నవ్విండు ఎవరి బలంతో ఎవరి ఎంకరేజ్ తోటి వాళ్ళు దాడి చేసిండ్రు అందరు నేను నవ్వి సపదాకు ఎంబడే నువ్వు మాట ఇవ్వు నాకు సార్ అన్నీ చెప్పిండు గురించి మెరిట్ స్టూడెంట్ నువ్వు సివిల్స్ రాయాలి కలెక్టర్ అవుతావు కుప్పడం అవుతావు ఈ లీడర్షిప్ ఎందుకే రౌడీజం మళ్ళీ చలో ఏదో కేసు నేనంటే ఇచ్చి పెడితే వాళ్ళు వదులుతారా అందుకే నువ్వు సివిల్స్ కోత అంటాను మాటిస్తే నేను ఈ కేసు ఇప్పుడే డ్రా చేస్తాను పోతా సరే అన్నాక ఫోన్ చేసిండు అక్కడ అప్పుడు ల్యాండ్ ఫోన్ పిఏకి చేసి పోలీసు వాళ్ళకి చెప్పు కృష్ణయ్య పేరు తీసేయమని తీసేసావు ఆ తర్వాత ఇంకా లీడర్షిప్ పెరిగింది అప్పుడే హాస్టళ్ళు రద్దయినాయి సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళు గవర్నమెంట్ గొడవ చేసుడుకు అప్పుడు వెంకటరావు సీఎం రద్దు చేశారు అయ్యో అందరు రద్దు చేస్తే అప్పుడు అందరు రూమ్లు తీసుకొని
వాళ్ళు స్టైపెండ్ ఇస్తే తిని ఉన్నాం మేము ఇక. చదువుకుంటున్నాం. అయినా కానీ లీడర్షిప్ రోజు 100 మందిని తీసుకొని హైదరాబాద్కి వస్తుంటే గొడవలు చేస్తుంటే ఏదైనా విద్యార్థి లీడర్షిప్ పెరిగింది. నా రేటింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ డిగ్రీ చదివేటప్పుడు టాపర్గా యూనివర్సిటీ టాపర్ అంటే నేను. అవును, 3rd ర్యాంక్ వచ్చింది. అందరు వికారాబాద్ కాలేజీకి 3rd ర్యాంక్ రావడం అనేది చిన్న విషయం కాదు. వ్యవహారం కాదు. ఇప్పుడు ఒకటే యూనివర్సిటీ ఉస్మానియా, నో కాకతీయ ఏది లేదు. తెలంగాణ 9 జిల్లాలకు ఉస్మానియా ఒకటే. అందులో 30,000 మంది బీకాములు, అందులో టాపర్ నేను. విపాత్రాభినయం చేసి ఒకవైపు చదువుల మీద దృష్టి పెడుతున్నా, మరొక వైపు ఉద్యమాల పట్ల ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ వచ్చినాక డిగ్రీ అయిపోయింది. ఇక ఆ తర్వాత అప్పటికి ఎల్ఎల్బి చేయడానికి ఉస్మానియాకి వచ్చినాం. ఎంకామ్ రాసిన, ఎల్ఎల్బి రాసిన. మొదట ఎంకామ్లో సీట్ రాలేదు, ఎల్ఎల్బిలో వచ్చింది, టాప్లో వచ్చింది. ఎల్ఎల్బిలో జాయిన్ అయినా. ఆ తర్వాత ఎంకామ్లో కూడా సీట్ వచ్చింది. మళ్ళీ పోయి అండర్ జాయిన్ అయినా. 6 నెలలు చేసి వదిలిపెట్టి మళ్ళీ ఎల్ఎల్బిలో అడ్మిషన్ ఉంది. మళ్ళీ బ్యాక్ వచ్చి ఎల్ఎల్బి చేసిన. ఇక ఎల్ఎల్బిలో చేసినప్పుడు క్యాంపస్లో ఫుల్ మెస్ లేదు, స్కాలర్షిప్ లేవు, బీసీలకు ఏమీ లేవు. వాటికి వచ్చినాక అందరినీ జతగట్టి నింబోలేడ్ హాస్టల్ ఉన్నాం. 1 ఇయర్ వండుకుంటూ క్యాంపస్ సమస్యల మీద కొట్లాడి క్యాంపస్లో ఫుల్ మెస్ పెట్టాలి. అప్పుడు 50 రూపాయలు ఇస్తుంది క్యాంపస్లో పిల్లలకు, ఎస్సీలకు బీసీలకు అందరికీ ఫుల్ మెస్ పెట్టాలని కొట్టాను. అప్పుడు ముఖ్యమంత్రి జలగా వెంగళరావు గారు దగ్గరికి పోయినా. క్యాంపస్లో చదువుకుంటా నేను టీముని తీసుకొని సత్యం అని ఆయన యూత్ కాంగ్రెస్ ఉండే మంచి లీడర్ ఆయన జర అప్రోచ్ ఉంటుంది కదా యూత్ కాంగ్రెస్ అంటే. కృష్ణ ఎందుకు గొడవ చేస్తూ సీఎంని కలుతాం పని పోయినాం. కొందరు రాలేదు, పీడిఎస్ ఆర్ఎస్ వాళ్ళు రాలేదు. నేను పోయినా, తీసుకుపోయి ఏం కృష్ణ అని అడిగాను జలగా వెంగళరావు. ఈయన చెప్పిండు సత్యం వెంగళరావు ఇది ఫైటరు, గట్టి లీడరు. అప్పుడు మీరు వెంగళరావు అప్పుడు అది కలెక్టర్ అప్పుడు గొడవ అయింది ఈయననే అని చెప్తే, ఏం కృష్ణ ఇదే నాని అది ఇది అని మాట్లాడి ఏం కాలేను. ఫుల్ మెస్ ఇవ్వాలి మాకు, చదువుకుంటాం, యూనివర్సిటీ ఫుల్ మెస్ స్కీమ్ పెట్టు, ఎంత బిల్లు వస్తే అంతే గవర్నమెంట్ కట్టాలి. చాలామంది చదువుకోలేకపోతున్నారు బీసీఎస్సీలు అంటే. సరే అని ఆలోచన చేసి ఆఫీసర్లను పిలిపించి 2 రోజులు ఆలోచన చేసి మీటింగ్ పెట్టి ఫుల్ మెస్ స్కీమ్ ఇచ్చాడు. ఫుల్ మెస్ ఛార్జీల స్కీమ్ ఎప్పుడైతే నేను పెట్టిండో క్యాంపస్లో తిరుగులేని నాయకుడిని పెట్టించుండి. నా జలగాం వెంకరావును ఒప్పించిండు. అన్నం పెట్టించడం అంటే ఆషమాష వ్యవహారం కాదు కదా. అనందడివే ఓసీలకు కూడా ఇప్పించినాం ఫుల్ మెస్. అట్లా ఫుల్ మెస్ ఛార్జీల స్కీమ్ పెట్టాక క్యాంపస్కి వరదలేక అయిపోయినా. అప్పుడు నేను ఎల్ఎల్బి 2nd ఇయర్ ఉన్నా. ఈ స్కీమ్ పెట్టాం. దాంతో క్యాంపస్లో నిండిపోవచ్చు మొత్తం. బీసీఎస్సీలు నిండిపోయి చదువుతున్నారు. ఆ సమయంలోనే దాన్ని 4 ర్యాలీలు చేసుకుంటా వస్తున్నాం. మరి కలెక్టర్కి ఇచ్చిన మాట కలెక్టర్ అయితే అన్నారు కదా మీరు. అన్నా కానీ ఇటు వచ్చినారు. ఇక్కడ ఎట్లా అయిందంటే అందరు నన్నే లీడర్ చేస్తున్నారు. అవును. మేము ఇంకోటి ఏంటిదంటే అప్పుడు నాయకత్వంలో పోటీ లేకుండా లేదు. ఒక సంఘం ఉంటే ఇంకో సంఘం పెట్టాలని ఆలోచన లేదు ఎవరికి. ఆ సంఘంలోనే పోటీ పడుతుంది. దాంట్లో నాకు పోటీ అట్లా. అయితే అంటే మీరే సంఘంలో ఉండి కొట్లాడేది అప్పుడు? నేను అప్పుడు బీసీ విద్యార్థి సంఘం, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థి సంఘం అని పెట్టాం. తొలుత జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒకటి పెట్టాం. ఆ తర్వాత క్యాంపస్లో బీసీ విద్యార్థి సంఘం వేరే స్టూడెంట్స్ అంతా కలిపి పెట్టాలని పెట్టిరు మీటింగ్. ఆ మీటింగ్ నన్ను విడిచారు. అప్పటికే పేరుంది. అవును. ఆ బీసీ విద్యార్థుల సంఘం మీటింగ్కి పిలిస్తే ఆ మీటింగ్కి పోయి నేను స్పీచ్ ఇచ్చినాక అందరు నువ్వు కాదు ప్రెసిడెంట్ ఉండాలని పెట్టినోడు పక్కకు పోయినా నన్ను ప్రెసిడెంట్ చేసారు. అట్లా అది ఒక భాగం. ఆ తర్వాత ఇది ఉండంగా కూడా రికగ్నైజ్డేనా అప్పుడు మామూలుగా మీరు పెట్టుకున్నా రికగ్నైజేషన్ కూడా చేయించుకున్నారు అప్పట్లో? రిజిస్టర్ కదా, తర్వాత చేసినాం. వెంబడి చేయలేదు కానీ తర్వాత చేసినాం. 78లో హాస్టల్ లేవు, స్కాలర్షిప్లు రావు. అందరు డిగ్రీ ఇంటర్ చదువుతారు కదా, 100 మంది పెడితే 10 మందికి వస్తుండే మెరిట్ మీద. పిల్లలకు ఇబ్బందులు ఉన్నాయి. దీని మీద ఉద్యమం చేద్దామని నేను హాస్టల్ తిరిగి పిల్లలు జమ చేసి 2-3 ధర్నాలు చేసిన. పేపర్లు అప్పటిదాకా పేపర్లు ఇచ్చారు తెలియదు, పేపర్లు ఇచ్చినాం. చిన్న స్టేట్ మూమెంట్ స్టార్ట్ చేసిన. వెంకర్రావు ముఖ్యమంత్రి అప్పుడే దిగిపోతున్నాడు అనుకుంటా. ఆయన పిల్లలు అది ఇవ్వలేదు. ఇక అప్పుడే చెన్నారెడ్డి వచ్చిండు 78 అనుకుంటా. జనతా పార్టీ నేను అప్పుడు ఏబీపీలు ఉంటే ఆర్ఎస్ఎస్ ఉంటే
బాగా ఆర్గనైజ్ చేసినాం. ఏబీపీ ఆర్ఎస్ఎస్ అక్కడ వండుకుంటేనే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల మీద పోరాటం చేస్తున్నాం. చేస్తుంటే 78లో మీటింగ్ పెట్టాము అన్ని సంఘాలతోటి. వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్గా వస్తున్నారు. పీడిఎస్ కానీ, రాడికల్ కానీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ నేను మంచిగా. అయితే అదే సమయంలో సపోర్ట్ ఉన్నారు కానీ జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేయలేదు. నేను నా ఆధ్వర్యం లోపలే జాయింట్ యాక్షన్ కమిటీ చేయకుండానే 2000 మందిని జమ చేసిన. ఇంద్రారెడ్డి కూడా ఉన్నారు అప్పుడు, రాములని, చాలామంది, సామెల్ అని, శ్యామ్సర్ అని, మంచి యూత్ టీం ఉండే. వాళ్ళందరినీ కూడగట్టి వాళ్ళందరికీ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీ యూనివర్సిటీ ట్రైనింగ్ ఇచ్చిన అందరికీ. మనం రేపు అసెంబ్లీని దాడి చేయాలి 4 రోజుల్లో, అందరు కంకర రాళ్ళు పోసుకొని జేబులల్లో బ్యాగులలో అసెంబ్లీని వెళ్ళకూడదు. అప్పుడు ప్రభుత్వం భయపడుతుందని అన్ని హాస్టళ్లలో ట్రైనింగ్ ఇచ్చిన. మనం పోతే ఎట్లా పోతే పోలీసులు ఆపుతారు, గేట్ వేస్తారు, మరి లోపలికైతే పోలేము కదా అని అంటే దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చిన. మనం గేట్ కాడికి పోతే గేట్ పూస్తారు, మీరేం చేయాలి అక్కడిక్కడ పోవాలి, అవతలికి పోయి ఎక్కి ఉన్నాయి కదా పక్కన వాటిని ఎక్కి లోపలికి దూకుతుంటే గేట్ కాడ ఉన్న వాళ్ళందరూ అక్కడిక్కడ పోతారు పోలీసులు. మళ్ళీ గేట్ కాడ వచ్చి తీసి యాక్షన్ ప్లాన్ అప్పుడే యాక్షన్ ప్లాన్. దానికి ఆ రోజు పీడిఎస్ ఆర్ఎస్ ఆశ్చర్యపోయారు నేను చేసిన ప్లాన్. మొత్తం బస్సులన్నీ గేట్ కాడ ఒకటిసారి దిగినాయి. క్యాంపస్ 5-6 బస్సులు వైజాగ్ చేసి పోయినాం. హాస్టల్లో పిల్లలు బస్ స్టాండ్లలో పార్కులలో ఉంటారు, సీటు కొడితే మీరు రావాలని చెప్పినాం. బస్సులు వచ్చేటప్పుడే సీటు కొట్టారు. వస్తుంటేనే బస్సులలో చేతులు పుట్టారు అంటే సీట్ అంటే సంకేతం, వాళ్ళకి రావాలి సంకేతం. పార్కులు ఉన్నారు. అప్పుడు కూడా పోలీస్ బందోబస్తు భారీగా ఉంటుంది. వచ్చేసారు గేట్ కడుక్కోవటం కూడా పోలీసులు లోపలికి గేట్ వేసారు. దొబ్బి చూసినాం, దొబ్బలే కాలేదు. పిల్లలందరూ అక్కడ ఇక్కడ ఉరికిరిగా ఆడిపోయి ఆ గేట్ కాదు అది ఉంటాయి కదా, అది గోడ దాని టైప్, దాన్ని బట్టి దుగ్గుదామని చూస్తుంటే పోలీసులు అంతా డిస్పర్స్ అయ్యారు అక్కడ ఇక్కడ. మీ పని సులువు. నేను ఇంకా కొందరం ప్లాన్ తోటి ఉన్నాం, దుంకి గేట్ తీసేసినాం. అదే కొండి పెట్టాడు కదా, చీమల దండు పోయింది లోపల. చేసిర్రు అందరు. పోలీసులు ఏం చేస్తారు ఇక లోపల పోయి అసెంబ్లీని తుక్కు వాళ్ళు కొట్టాం తిరుక్కుంటా. చరిత్ర అన్నట్టు మరి అది. అది ఆ దెబ్బతోటి ఆ రోజు 75 మందిని 50 మందిని అరెస్ట్ చేసిండు. మిగతా వాళ్ళు ఎంత వేల మందిని అరెస్ట్ చేయలేరు కదా. పరగొడుతుంటే ఆశ్చర్యపోయారు. లోపల ఎమ్మెల్యేలు, మంత్రులు మూలన నెక్కి భయంగా కూర్చున్నారు అందరు. పెద్ద సత్తా తెలిసింది మొత్తం మీద. అయిపోయింది ఆ రోజు. ఇక అంతా 70 మందిని అరెస్ట్ చేసారు. వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. నన్ను ఒక్కరిని అక్కడ కూడా తప్పించుకున్నాడంటే పోతే ఇక్కడ ఇదంతా నాయకత్వం ఉండాలి కదా, అది ఇంపార్టెంట్. నాయకత్వ లక్షణాలు మనం ఉండాలి. చాలా మందిని అరెస్ట్ చేశారు. 70-55 మంది, 150 మందిని అరెస్ట్ చేశారు. 150 మంది అంటే బ్యానర్ ఐటమ్స్ రావచ్చు తెల్లారి. అందరినీ కోర్టుకు తీసుకుపోయారు. అప్పుడు నేనేం చేసిన, క్యాంపస్కి పోయినా మా ప్రొఫెసర్ల దగ్గరికి పోయి, సార్ మీరు జడ్జీలు అంతా, అప్పుడు ఇన్ని కాలేజీలు లేవు కదా, అందరు లా కాలేజీ యూనివర్సిటీలో చదివిన వాళ్ళే జడ్జీలు. జడ్జీలు అంతా నీ శిష్యుడు శేషాద్రి, నాగేశ్వరరావు, కృష్ణమాచారి, అందరు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, చాలా గొప్ప ప్రొఫెసర్లు వచ్చి మీరు వచ్చి ఇడిపియాలి పిల్లలు అంటే సరే అని వచ్చేసారు. ఆటోలది ఒకసారి కృష్ణకాంత్ పెన్ అని ఒక ఆయన సీనియర్ మోస్ట్, ఆయన కాలర్ వచ్చాడు. సార్లు వస్తే జడ్జీలంతా సార్ వచ్చిందని వాళ్ళ చాంబర్లలోకి వచ్చేసాం. అంత గొప్ప, అదొక పెద్ద మంచి డ్రాయింగ్ చేసినారు. ఒకటి పోయినాక మన పిల్లలే వదిలిపెట్టు అంటే వాళ్ళు చెప్పారు, సార్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ప్రెషర్ ఉంది, గవర్నమెంట్ వీళ్ళని వదలొద్దని. అంటే ఏం చేస్తారా, వదిలిపెట్టుడి అని చెప్పాను. 5-6 మందిని వేస్తే ఇది కానీ మీకు 150 మందిని ఆ కోట్లనే వదిలిపెట్టేసి పెద్ద ర్యాలీ ఆడు కూడా మేము చాలా మంది పోయినాం. ర్యాలీ తీసుకొని వచ్చి చెదరగట్టుకడ మీటింగ్ పెట్టి అప్పుడు నన్ను కన్వీనర్ చేశారు. ఆ తర్వాత ఎదురులేని రాజ్యం నాకు, ఎవరు తిరగలేదు. వరుసగా 4-5 రోజులు ఉద్యమం చేసినాము. ఎంబడే చెన్నారెడ్డి విడిపించిండు. ఏం చేస్తామని, ఏం కృష్ణ ఎందుకు కాదు, హాస్టల్ కావాలి, అందరికి స్కాలర్షిప్ రావాలి, మెచ్చార్జీలు పెంచాలి. సరే ఎన్ని హాస్టళ్ళు, 500 కావాలి, పెంచుతా. మెచ్చార్జీలు పెంచాలి, అది కొద్దిగా టైం పడుతుంది. స్కాలర్షిప్లు ఇవ్వాలి కదా, అది కూడా కొద్దిగా టైం పడుతుంది అని చెప్పి
డిమాండ్ దాదాపు అన్ని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత జరిగే ఉద్యమాలకు ఇది పునాది అయింది. 7వ ఇదే చర్చ. అంతే. అసెంబ్లీ మీద దాడి చేశారు. కృష్ణయ్య నాయకత్వం. దేనికోసం? ప్రజా ఎక్కడ లొంగలేదు, ఎక్కడ లొంగడు. అదే అడగబోతున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఒక నాయకుని భుజం మీద చేస్తే కథ ముఖ్యమంత్రి ఏం కావాలంటే నాకు గడ బంగ్లా కావాలి, ఇక్కడ కారు కావాలి, ఎమ్మెల్సీ పదవి కావాలి. కృష్ణనే అంతకు భిన్నంగా అడిగాయి కాబట్టి రాజీ ప్రడడు ప్రలోభాలకు లొంగడు అనేది ఆ రోజు నుంచి చేరిపోయింది. ఎవరు చెన్నారెడ్డి చెప్పని ఎవరు చెప్పని అందరూ కూడా ఎప్పుడు కన్వీనర్ చేసారు. ఆ తర్వాత 79లో కూడా జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తాం. అప్పుడు అన్ని సంఘాలు వచ్చినాయి. అప్పుడు ఉద్యోగాలను భర్తీ చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ చేసి మహాపెద్దరి అర్థిష్టం నేనే కన్వీనర్. అప్పుడు కూడా ప్రభుత్వం చెన్నారెడ్డి ఉన్నాడు. లాస్ట్ సెక్రటరీ దగ్గర దాడి చేసినాం. అట్లా అసెంబ్లీలోకి కాలేదు కానీ రాళ్ళతోటి కొట్టి టియర్ గ్యాస్ ఫైరింగ్ అన్నీ అయినాయి. వాటర్ ట్యాంకులతోటి వాటర్ తీసుకుని ఇక ఉద్యమాన్ని ఎలగొట్టేస్తే వెళ్ళిపోయాం. వరుసగా 2-3 రోజులు తరగతుల బయటకన్నా ఉద్యమాలు చేసినాం. ఎవ్రీ ఇయర్ జాయింట్ యాక్షన్ కమిటీ చేయాలి, హాస్టల్లో పెట్టాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలి, స్కాలర్షిప్ ఇవ్వాలి, చదువుకోవాలి అనే దాని మీద వరుస ఉద్యమం 84, 85 దాకా అట్లా వరుసగా చేసినాం. చేయందడివే ప్రభుత్వం చాలా స్కీమ్లు పెట్టేసింది. 82లో గురుకులాలు పెట్టాలని. గురుకులాల స్కీమ్ అంతవరకు లేదు. అవును, ఎవ్వరు పెట్టలేదు. 82లో మేమేం చేసినాం, అప్పటి వరకు రాష్ట్రంలో 3 గురుకులాలు ఉన్నాయి. ఈడ చౌటుపల్లి దగ్గర నారాయణపూర్ ఆడొక గురుకుల, అనంతపూర్లో ఒకటి, ఆంధ్రాలో ఒకటి ఉండే. ఈ గురుకులాల్లో మంచి రిజల్ట్ వస్తుంది, స్టేట్ ఫస్ట్ వస్తుంది. ఇవి మాకెందుకు పెట్టాలని కొట్లాడినా. సర్వేలు అంటే ఫేమస్ ఉండే కదా సర్వే, అన్ని స్టేట్ ఫస్ట్ వస్తుంది. అవును, వీళ్ళకి వస్తున్నాయి, అసలు మాకు పెట్టాలని కొట్లాడినా. కొట్లాడితే అప్పటి ముఖ్యమంత్రి 82లో విజయభాస్కర్ రెడ్డి 46 గురుకులాలు మంజూరు చేశారు. జిల్లాకు ఒకటి, మొత్తం 46 చేశాడు. చేస్తే అప్పుడు ఊపి అందుకుంది. చదువు ఇంకా దరిచేరేది మంచి పేరు. అయితే అట్లాంటి స్కీమ్ దేశంలో ఎక్కడ లేదు. వీళ్ళందరూ ఎవరు పెట్టిరు అని నేను పెట్టి ప్రచారం చేసుకోలేదు, దాన్ని ప్రచారం కంటిన్యూ కూడా చేయలేదు. కానీ నా ఆలోచన, నా పోరాటం వల్లనే గురుకులాల స్కీమ్ వచ్చింది. విద్యాలయ నాయకులు ఇన్ని చేశారు కదా అన్న, అప్పటికే సాటిస్ఫై ఉంటారు. దాదాపు గురుకులాలు వచ్చినాయి, సీఎంలను గడగడలాడించారు. గురుకులాల కోసం ఎంత పోరాటం చేసి తెలుసా? పెట్టించినాక అప్పుడే 83లో ఎన్టీ రామారావు వచ్చాడు. ఆయనకి ఎవరెవరో చెప్పారు, ఎస్సీలకు బీసీలకు సపరేట్. అప్పుడు కొత్తగా పెట్టినప్పుడు సోషల్ వెల్ఫేర్ గురుకులాలని పెట్టాము. అందులో 60% ఎస్సీ, 59% ఎస్సీలకు, 30% బీసీలకు, క్రిస్టియన్లకు కొంత, ఎస్టీలకు కొంత, మొత్తం 100. అయితే వీళ్ళకి ఇట్లా పెట్టొద్దు అని చెప్పి ఎన్టీ రామారావు చెప్తే వాటిని జనరల్ స్కూల్గా మార్చారు. అప్పుడే 82లోనే మార్చారు. రికార్డు ఉంది ఇప్పటికి గవర్నమెంట్లో. ఇప్పుడున్న జనరల్ స్కూల్కి అప్పటి విద్యాశాఖ పెడితే నేను మళ్ళీ పెద్ద ఉద్యమం చేసిన 83లో. అట్లా లేదు, మా స్కూల్ మాకు కావాలి. దానికి మామూలు కాదు, అప్పుడు మా అమ్మ బంగారం రత్నం మిగిలింది, అమ్మి ఉద్యమం చేసిన. మిగిలింది కొంత బంగారం. అప్పటిదాకా లీడర్షిప్లో అడ్జస్ట్ అయ్యుకుంటూ వచ్చేసిన. అన్నమే కాబట్టి అన్నము బంగారం నా పెట్టెలో పెట్టుకుంటుంటే అప్పటికి మా అమ్మ బంగారం అమ్మున్నట్టే పక్కన ధైర్యం. అంటే అది నాన్న అని పుస్తకతాడు ఉంటుంది. ఆ బంగారం అమ్మొద్దు, అమ్మదని సెంటిమెంట్. కానీ ఆ సమయం వచ్చిందని అది 4-5 తులాలు ఉంటే బాగానే అమ్మేసి ఈ ఉద్యమం చేస్తాను. అందుకే గురుకులాలు నా యొక్క పోరాటము, నా యొక్క బ్రెయిన్ అని చెప్పి. ఇది మరి చాలామంది దాని చరిత్ర తెలియదు కానీ స్కూళ్ళన్నీ నాయి పెడితే అప్పుడు ఆ స్కూళ్ళు అంచెలంచెలుగా పెరుగుకుంటా ఈరోజు 1500 గురుకులాలు. ఇప్పుడు 1000 మంది విద్యార్థులు చదువుకున్న కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు చదివిన ప్రతి ఒక్కరు బాగుపడుతున్నాడు. అంటే మీ టీచర్ల ఆకాంక్షను కూడా నెరవేర్చారు. ఎందుకంటే మ్యాథ్స్లో ఫస్ట్, మీరు సైన్స్లో ఫస్ట్, మ్యాథ్స్ ఆయన ఏమో ఇంజనీర్ కూడా ఫస్ట్, సైన్స్ ఆయన డాక్టర్ కావాలన్నారు. కానీ అన్నీ అయినారు మీరు ఈ పిల్లల రూపంలో. అందరిని తయారు చేశారు కదా, డాక్టర్లను తయారు చేశారు, ఇంజనీర్లను తయారు చేశారు, అందరినీ ఐఏఎస్లను ఐపీఎస్లను కదా. మరి ఈ బీసీ సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారని? 1980లో రిజర్వేషన్ల ఉద్యమం వచ్చింది. ఎన్టీ రామారావు రిజర్వేషన్లను 44% పెంచాడు. పెంచినప్పుడు పెద్ద యాంటీ రిజర్వేషన్ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అప్పుడు దాన్ని కాపాడుకోవాలని నేను సమసంగ్రామ పరిషత్ అని పెట్టి ప్రో రిజర్వేషన్ ఉద్యమం చేసినాను. మొదట్లో కొద్దిగా వీక్ ఉండే కానీ పెంచేసేసాం దాన్ని. యాంటీ రిజర్వేషన్ హైకోర్టులో కొట్టేసింది కేసు.
పెంచిన రిజర్వేషన్లు చెల్లవని. అప్పుడు యాంటీ రిజర్వేషన్ మూమెంట్ అయిపోయింది. మన రిజర్వేషన్ మూమెంట్ పెరిగింది. మాకు కావాలి రిజర్వేషన్ అని మేము స్టేట్ బంద్ పిలిపించాం. చాలా పెద్ద ఎత్తున ఉద్యమం అవుతుంది. రామారావు భయపడ్డాడు. అప్పుడు రామారావు, చంద్రబాబు, ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ నన్ను పిలిపించి, వాళ్ళందరూ ఉన్నారు అప్పుడు పెద్ద పెద్ద నాయకుడు, కృష్ణ యాదవ్, శ్రీహరి, ఇక్కడ వాళ్ళందరూ ఉన్నారు. పిలిపించి ఎట్లనన్నా చేసి ఈ ఉద్యమం ఆపేయాలని బతినాడు. లేదు లేదు ఆపం అంటే నువ్వు సుప్రీంకోర్టు పైన కేసు గెలవాలి, 50% సీలింగ్ ఉంది, ఇవన్నీ బాలాజీ కేసు ఉంది, ఇవన్నీ ఉన్నాయని. అంటే బీసీలకు 50% కావాలని అదే పెంచాలని నేను వద్దని ఆయన. మీరు ఇప్పుడు ఏమైనా డిమాండ్ పెట్టుంటే అవన్నీ సాల్వ్ చేస్తాను. సరే అన్నాం అని. బీసీలకు 500 హాస్టల్ కావాలి, గురుకులాలు కావాలి, స్కాలర్షిప్లు అందరికి ఇవ్వాలి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి అని ఇవన్నీ డిమాండ్. అట్లే లోకల్ బాడీలో 40% రిజర్వేషన్లు పెట్టాలి అని అడిగినాం. రామారావు అన్నీ ఒప్పుకున్నాడు. ఒప్పుకొని కూడా ఇంకా కొంచెం బయట చెప్పాలి చెప్పొద్దని ఉంటుంది. ఆ రిజర్వేషన్ ఉద్యమం లోపల వాళ్ళ అగ్రకులాల రిజర్వేషన్ ఉద్యమం అయినప్పుడు వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చేసారు. ఎవరో అదే వాళ్ళు చెప్తే ఎవరికి ద్వారానో వాళ్ళకి ముట్టింది. మీకు కూడా ఎవరో కాంట్రాక్టర్ ద్వారా ఇప్పియాలి అనుకుంటున్నారు, తీసుకోండి అన్నారు. మేము తీసుకోలేదు. ఆ విషయం ఓపెన్ సీక్రెట్. కృష్ణ యాదవ్ తెలుసు, అప్పుడు లీడర్ అందరికీ తెలుస్తుంది. నేను తీసుకోలేదు. మాకు బీసీలకు ఇంకేమో అవి ఇచ్చి కూడా ఇస్తామన్నారు. నో, పవిత్రమైన ఉద్యమం ఉండనే ఉంటుంది అని చెప్పి ఉద్యమ సూర్యునికి ఉంటా కానీ మీ డబ్బులు అప్పుడు 20% లోకల్ పార్టీ రిజర్వేషన్లు అప్పుడే వచ్చినాయి. మేము పోరాడింది ఆ ఒప్పందంలో వచ్చింది అంతే, లేకపోతే ఎక్కడదన్నా లేదు. గురుకులాలు వచ్చినాయి 3 పెద్దవి, శ్రీశైలం, సింహాచలం, నాగార్జున సాగర్. ఆ తర్వాత చాలామందికి దాదాపు 50% మందికి స్కాలర్షిప్లు ఇవ్వాలి. అదేవిధంగా ఇంకా అనేక డిమాండ్లను ప్రభుత్వం. బీసీ ఉద్యమ అంటే ఇప్పుడు మీరు ఇన్ని పోరాటాలు చేసినారు, నేటి యువతకు తెలియకపోవచ్చు, నాలాంటి వయసు వాళ్ళకు కొంత తెలుసు, ఎందుకంటే హాస్టల్లో చదువుకున్నాం కాబట్టి. అది ఆర్ కృష్ణ అన్నపున్నమే. మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా బీసీ ఉద్యమం పితామహుడు అంటే ఆర్ కృష్ణ. ఇప్పుడు ఎంతమంది నాయకులు పుట్టుకొచ్చినా, ఎన్ని బీసీ సంఘాలు పుట్టుకొచ్చినా ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే నేను నాయకత్వం గుర్తింపు కోసం చేయలేదు. అది నా జాతి బాగుపడాలి ఓ ఎజెండాతోటి. వేద కులాలు చదువుకోవాలి. చదువుకోవాలంటే ఇప్పుడు బాగున్నారు, కొద్దిగా డెవలప్ అయింది పరిస్థితి, చదివించే స్థితికి వచ్చిన గ్రామాలలో. అప్పుడు హాస్టల్ సీట్ దొరికితే తప్ప చదువుకోరు, స్కాలర్షిప్ వస్తే తప్ప కాలేజ్ చదవరు, ఫీజులు మాపెట్టే తప్ప కాలేజ్ చదివినటువంటి పేదరికం ఆ రోజు. వాటి కోసం నేను కొట్లాడినా. హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు మాఫీ చేయాలని, చదువు కోసం చదివే ఈ కులాలకు కావాలి అని కొట్లాడితే ఇవన్నీ వచ్చినాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి 6000 హాస్టల్ ఎస్సీ, ఎస్టీ, బీసీలు. ఉత్తరప్రదేశ్లో లేవు. బీసీలు దళితులు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ స్కీములు లేవు. గురుకులాలు పెట్టించినాం. ఈరోజు 1500 గురుకులాలు 2 తెలుగు రాష్ట్రాల్లో 8-9 లక్షల మంది ఫ్రీగా చదువుతున్నారు. ఈ సిస్టమ్ గురుకులాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవు. బీసీ ముఖ్యమంత్రులు, దళిత ముఖ్యమంత్రులు ఉన్న యూపీ, బీహార్, కర్ణాటక, తమిళనాడులో గురుకులాలు లేవు. ఇవి నేను పెట్టించి కొట్లాడినా. 2014లో చంద్రబాబు నాయుడు గారు నిన్ను ముఖ్యమంత్రి చేస్తా, టీఆర్ఎస్ టీడీపీ గెలిస్తేని అనౌన్స్ చేశాడు. అప్పుడు జర టైట్ ఉంది కదా, ట్రయాంగిల్ ఫైట్, కొట్లాడితే అందరిని రావచ్చు అని చెప్పి ఒప్పుకున్నా. నిలబడ్డా, గెలిచిన. అప్పుడు తెలంగాణ ఉద్యమం బలంగా ఉంది కాబట్టి మనం టీడీపీ అనుకున్న స్థాయిలో రాలేదు, కానీ ఓట్ బ్యాంక్ పెరిగింది బాగా. 25% ఓట్లు వచ్చినాయి. బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు. 21 సీట్లు వచ్చినాయి అలయన్స్లో. రావాలంటే 50 సీట్లు 60 సీట్లు అయితే వస్తుంటాయి. ఏర్పడితే ఇది వస్తుందని నేను ఆశపడి ఒప్పుకున్నా. అప్పుడు కూడా నేను గెలిచినాక కూడా అసెంబ్లీలో ఏం మాట్లాడినా బీసీల గురించి మాట్లాడినా. ప్రతి గంట నాకు వచ్చిన ప్రతి అవకాశాలు. ఇదంతా అయిపోయినాక టర్మ్ అయిపోయింది. ఆ టర్ములనే కొంత మీ మీద అంటే అప్పటి వరకు మీరు ఒక నికార్సైన లీడర్గా ఉంటారు, రాజకీయం రాని కొంత బురద జల్లే ప్రయత్నం చేస్తారు. బాధ అనిపించలేదా? అంటే పార్టీ నుండి కూడా కమర్షియల్ అయిపోయారు, ఇది చేశారు, అది చేశారు, ఏదో ఇక అప్పటి వరకు మీ అంటే మీరు ప్రజలకు సేవ చేస్తారు. పదవి తీసుకున్నాడని అంటే నేను ఒకటే జవాబు చెప్పినా,
పదవి తీసుకుంటే ఆ పదవి ఎవరికి ఉపయోగిస్తున్నా? అవును. బీసీల కోసం ఉపయోగిస్తున్నా. అసెంబ్లీలో నా ప్రతి స్పీచ్ చూడండి బీసీల గురించి, నిరుద్యోగుల గురించి పోరాడుతుందని చెప్పడం జరిగింది. అంతా అది అయిపోయింది. ఆ తర్వాత ఇట్టే బీసీ ఉద్యమాలు చేసుకుంటుంటే గౌరవనీయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాజ్యసభ ఇచ్చారు. నువ్వు ఎన్ని రోజులు రోడ్ల మీద కూర్చుంటావు, దాన్న నీకు ఈ ఆయుధం ఇస్తున్నా, బీసీల గురించి కొట్లాడమని. సరే వినిపించడానికి అవకాశం తీసుకున్నా. ఢిల్లీకి పోయినా అక్కడ మాట్లాడిన ప్రతి సందర్భంలో బీసీల గురించి మాట్లాడారు. ఆయన ఓడిపోవడంతో ఢిల్లీలో ఈ ఆయుధం సరిపోదు, నా టైం అంతా వేస్ట్ అవుతుంది, ఇక్కడ పెద్ద ఉద్యమం చేయాలని యాక్చువల్గా నేను రాజీనామా చేసేటప్పుడు బలమైన కాలం బీసీ ఉద్యమాన్ని బలంగా చేద్దామని ఆలోచించిన ఇక్కడ. అందుకే రాజీనామా చేసిన. కానీ బీజేపీ పార్టీ పిలిచి చంద్రబాబు గారు చొరవ తీసుకొని కృష్ణయ్య రాజీనామా చేసిండు, ఆయనకు మళ్ళీ ఇవ్వాలి, లేకపోతే బీసీల మనోభావాలు దెబ్బతింటాయి, ఆయన రిజైన్ చేసిన సీట్ ఆయనకి ఇస్తేనే బాగుంటుందని పిలిచి అడిగారు. అడిగితే నేను బీజేపీ అయితే చేస్తానని చెప్పిన. మరి బీజేపీలో నువ్వు మెంబరు కావు అంటే కాకపోవచ్చు, కానీ అందులో ఉంటే బీసీలకు ఏమన్నా చేస్తా, వేరే పార్టీలో ఎందుకు రాజీనామా చేస్తా, బయట ఉండి టైంపాస్ అయిపోతుంది, బీసీ ఉద్యమం కూడా డెవలప్ కాదు. కాబట్టి బీజేపీలోకి పోతే బీజేపీ తప్పనిసరి వాళ్ళని కన్విన్స్ చేసి జనాభా లెక్కలు తీయవచ్చు, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టవచ్చు, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టవచ్చు, ఇక్కడున్న బీసీలకు సదుపాయాలు హాస్టళ్ళు గురుకులాలు దేశమంతటా పెట్టవచ్చు అని ఆలోచనతోటి నేను అందులో అయితే వస్తాను. ఆయన చంద్రబాబు గారు వాళ్ళతో మాట్లాడి నచ్చజెప్పి ఆ సీటు వేరేళ్ళకి ఇస్తే బీసీల మనోభావాలు దెబ్బతింటే ఆయనకి ఇవ్వాలంటే మోడీ ఎట్లా ఉంటుంది రిలేషన్ ఎట్లా ఉంటుంది మీకు? ఇప్పుడు ప్రధానమంత్రి కావట్టు అమిత్ షాతో వాళ్ళు కూడా మాట్లాడారు కదా, పిలిచి నీ బీసీల గురించి బీజేపీ గురించి కొట్లాడు, నువ్వు అట్టే కొట్లాడు ఇండిపెండెంట్, కానీ బీజేపీ రెడ్డి అని వెల్కమ్ చేశాను. జనగణన ఏదో తీసుకొస్తాను పోయి మాట్లాడినాయి కదా, నేను మాట్లాడినాకనే అమిత్ షా గారు కన్విన్స్ అయ్యారు, పేపర్లు వచ్చే ఫోటోలు వచ్చి అంతటి తెలుసు. ఇప్పుడు బీసీలకు ఎంత రిజర్వేషన్ వస్తే న్యాయం జరుగుతుందండి? ఎందుకంటే సుమారు 4 దశాబ్దాలుగా మీరే పోరాటం చేస్తారు. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ కులాలు ఎంత జనం ఉంటే వాళ్ళకి అన్ని రంగాల్లో వాటరాలి. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో జనాభా ప్రకారం వాటరాలి. అప్పుడే అది ప్రజాస్వామ్యం. లేకపోతే ప్రజాస్వామ్యం ఎట్లవుతుంది? అవును. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రకటించినారు నిన్న మొన్న, ఏంటి నెక్స్ట్ ఎన్నికలు కావచ్చు ఎప్పుడైనా సరే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, నెక్స్ట్ బీసీలను చేస్తా అని ఒక ప్రపోజల్ పెడితే ఆర్ కృష్ణ గారు ఏమైనా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎందుకంటే మీరుంటే మీలాంటి ఒక సీఎం ఉండి కొంచెం బాగుంటుంది కదా. అదేం లేదు, మంచిగా బీజేపీ నన్ను ఆదరించింది, గౌరవించింది. కొంతమంది అనుకుంటారు కాబట్టి క్వశ్చన్. బీజేపీ అందరికంటే ముందు అన్నది బీసీసీ ఏమి ఇస్తారు. పోయిన ఎన్నికలు ఏమన్నారు? కానీ ఆర్ కృష్ణయ్య అని అంటలేరు, ఓన్లీ బీసీని అంటారు. ఆర్ కృష్ణయ్యని చేస్తాం ఎందుకంటే బీసీ సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తిగా. అంటే బీసీ సీఎం అయితే చాలు నాకు, అంతే. ఆర్ కృష్ణయ్యనే కావాల్సిన అవసరం లేదు. అదే బీసీ సీఎం ఉంటే దగ్గర కూర్చొని నా ఎజెండా మొత్తం అమలు చేయిస్తాను. అమలు చేయించడం వేరు, అమలు చేసే బాధ్యతలో మీరుంటే ఇంకా వేరుంటుంది, డిఫరెంట్ ఉంటుంది కదా. మరి ఇట్లా ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని పార్టీలు ఉన్న బీసీలు అత్యంత ప్రేమగా ఆదరిస్తున్నాను. అందుకేనే పార్టీ కట్టుబాట్లు ఉన్నా సాటి కన్నా ఫోన్ చేసి అన్న మంచిగా చేస్తున్నావు చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు, ప్రతి ఒక్కరు అంటారు. అపోజిషన్లో ఉన్న పెద్దలు కూడా నేనంటే గౌరవిస్తాను. అవును, నిబద్ధత, అంకిత భావం, నిజాయితీపరుడు కొట్లాడుతున్నాడు అని మనం గౌరవించాలని కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ప్రతి ఒక్కరు కూడా నేనంటే గౌరవంగా చూసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు బీసీ నినాదం అనేది ఇప్పుడు ఆల్రెడీ యువత చేతిలోకి వచ్చేసింది. సో దాంట్లో ఏంటంటే ఒక మంచి నావికుడు ఉండాలని కోరుకుంటా ఉంటారు. మీకన్నా పెద్ద నావికుడు ఎవరు లేరు కాబట్టి క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఒకటి, బీజేపీలో ఉన్న పెద్దలంతా కలిసి మరి ఏమన్నా ప్రపోజల్ పెట్టే అవకాశం ఉంటుంది? ఆర్ కృష్ణ గారిని ఎందుకు అంటున్నానంటే ఇంకా సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది, అధికారంలో కూడా రావచ్చు కదా నెక్స్ట్. ఎందుకంటే బీసీ ఉద్యమం బలంగా ఉంది తెలంగాణ. బీజేపీ పార్టీ జాతీయ పార్టీ, అవును, వాళ్ళు అన్ని కోణాలను ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు వ్యక్తి కంటే సిద్ధాంతపరమైనటువంటి పునాదితోటి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అవును, ఆ వ్యక్తి గుణగా వాళ్ళు అన్ని గుణాలు మంచిగా ఉన్నకే సీఎం ఇస్తారు. మీకన్నా పెద్ద మంచి గుణం కానీ ఇప్పుడు నిజాయితీ పరుడై ఉండాలి, బీజేపీలో త్యాగం చేసిన వాళ్ళు ఉండాలి, 2 ఉన్నాయి, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఎన్ని ఉన్నా అవన్నీ ఉన్నదో చూసి సెలెక్ట్ చేస్తారు. బీజేపీ పార్టీ ఎక్కడెక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నారో
వాళ్ళు గొప్ప నిజాయితీపరులు. అవును. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ చూసుకో, మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చూసుకో, అదేవిధంగా హర్యానా, అదేవిధంగా ఢిల్లీ, ఎక్కడైనా యూపీ ఆదిత్యనాథ్, వీళ్ళంతా పెద్ద నిజాయితీపరులు. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అట్లాగే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ కూడా చాలా నిజాయితీ. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ ఒక 2.5-3 ఏళ్లలో రాబోతున్నాయి తెలంగాణకి ఎన్నికలు. అవును. ప్రతి పార్టీ కూడా నినాదాన్ని తీసుకుంటుంది. అవును. మరి అన్ని పార్టీలలో ఆర్ కృష్ణ అన్న గిరాకీ పెరుగుతుంది. మరి అన్ని పార్టీలు కూడా ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని నమ్మాలంటే మీలాంటి నాయకుడు ఉంటుంది తప్ప ఇప్పుడు కృత్రిమ ఉద్యమాలు చేస్తాం వీళ్ళు చేస్తాం నమ్మతలేరు. మేము కూడా ఎందుకంటే క్షేత్రస్థాయి పరిశీలన చేసినాం కాబట్టి ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతాం. కాబట్టి మరి ఎట్లా ఉంటుంది ఏంటి మరి ఆర్ కృష్ణ చివరికి అన్ని సాధించినారు. బీసీ సీఎంగా చూసే అవకాశం ఉంటుందా మీ అభిమానులకు కావచ్చు తెలంగాణ? ఆర్ కృష్ణ బీసీ సీఎం అని నేను ఆశపడతలేదు. ఎప్పుడు పదవులు డబ్బు ఆశపడలేదు. నేను ఇన్ని రోజులలో పోరాడుతున్నా. ఎప్పుడు ఈ రెండుంటి ఆశపడ్డది. నిస్వార్థంగా, నిబద్ధత, నిజాయితీగా నా జాతి అభివృద్ధిని కోరుకున్నా. అందుకోసం స్కీములు పెట్టాలి, చదువుకోవాలి, వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, ఆర్థికంగా డెవలప్ కావాలనే కోరుకున్నా తప్ప స్వతహాగా ఎప్పుడు కోరుకోవాలి. ముగించే ముందు చివరి ప్రశ్న అడిగి ముగించేద్దామన్నా. ఇప్పుడు ఆర్ కృష్ణ అంటే బోలా శంకరుడు, ఎవరు వచ్చినా పని చేసి పెడతారు. వేల మంది శిష్యులను తయారు చేసినారు. అందులో ఉన్న కొంతమంది శిష్యులు అంటే కత్తితో ఉడకపోవచ్చు కానీ మనసును గాయపరిచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు కృష్ణ? అంటే వాళ్ళనైనా నేను సోదరులుగానే చూస్తా. కమిట్మెంట్ తోటి పని చేయమని అడుగుతా. విమర్శలకు నెగిటివిటీకి స్థాయి ఇవ్వకుండా పాజిటివ్ వాళ్ళ అవకాశాల కోసం, తాత్కాలిక అవసరాల కోసం ఏదైనా వాడుకున్నా విమర్శలు చేయొద్దు. ఎవరి మీద బీసీ ఉద్యమాన్ని దెబ్బకొట్టి విమర్శలు చేయొద్దని చెప్తా. ఏదైనా విమర్శలు ఉంటే సద్విమర్శలు నిర్మాణాత్మకమైనది చేయాలి, చర్చించాలి. బీసీ ఉద్యమానికి ద్రోహం చేసే పనులు చేయొద్దని మాత్రం నేను అందరికీ అడ్వైజ్ ఇస్తాను. అది అడ్వైజ్ ఇస్తారు. చివరిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏం చెప్తారన్న? యువతకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు కావచ్చు. ఎందుకంటే నాయకత్వ లక్షణాలను పుణుకుపుచ్చుకోవాలన్నా వాళ్ళకి ఎక్కడ పోవాలని అర్థం కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి సమాజానికి నేను చెప్పేది ఏంటంటే బీసీలు విదేశీయులు గారు. బీసీలు భారతమాత బుద్ధు బిడ్డలు, తెలుగు బిడ్డలు, అన్నదమ్ములం. మనం 76 ఏళ్ళు అగ్రకులాలు రాజ్యం పెట్టింది. ఒక్కసారి బీసీలకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇది ప్రజాస్వామ్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అగ్రకుల సోదరులు కూడా బీసీ వాదాన్ని అంగీకరించాలి. బీసీలకు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని ఆర్జీ మీడియా కేటాయించినందుకు. ఇది మనము ఒక ఉద్యమ నేతని మనం కదిలిస్తే ఉద్యమ గాథలు కన్నీటి గాథలుగా మారినే మనకు కూడా దుఃఖం వచ్చే పరిస్థితి ఉంది. ఒక నిఖార్సైన నాయకునితో ఇంటర్వ్యూ చేయడం అనేది మనకు చాలా సంతృప్తినిచ్చింది. చాలామంది ఆర్జీ మీడియా ద్వారా అన్న మా ఇంటర్వ్యూ ఇది అన్నారు. ఇక్కడ ఏంటంటే అసలు యువతకు తెలవాలి ఎవరు నిజమైన నాయకుడు, నాయకత్వ లక్షణాలు అంటే ఏంది, నాయకత్వ పట్మ అంటే ఎట్లా ఉంది, పోరాట స్ఫూర్తి అంటే ఏందో మీకు తెలియాలి. కాబట్టి మరి ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగిన ఆర్ కృష్ణ గారిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన మిత్రులారా. చిన్న వయసులో గోల్డెన్ స్పూన్ అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు ఒక రకంగా చెప్పాలంటే బాడీ గార్డ్స్ కూడా ఉన్న ఆర్ కృష్ణ గారు 10వ తరగతి కేవలం 14 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ అకుంఠిత దీక్షతో ఎక్కడ కూడా బెంబేలెత్తలేదు, భయపడలేదు. నేను చీకట్లో మగ్గిపోయినని ఆ వయసులో కూడా భయపెట్టకుండా సమస్యలపై గలం ఎత్తుతూనే తాను నాయకునిగా ఎదుగుతూ వేల మంది నాయకులను తయారు చేసారు దేశ చరిత్రలో. అంటే అది ఆర్ కృష్ణ గారికి సాధ్యం. అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఇంటర్వ్యూ అందరు చూడండి, మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. మరొక మారు కూడా అన్న అంతరంగంలోకి తొంగి చూసే ప్రయత్నం చేద్దాం. మేము మంత్లీ అన్న టైం ఉన్నప్పుడల్లా మీ ముందుకు ఆవిష్కరిస్తాం, బిట్ల రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా ఆర్ కృష్ణయ్య లాంటి ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిని మనం ఆదర్శంగా తీసుకోవాలి, నాయకునిగా ఎదగాలి. నేను భక్తు ఇంకొక 10 మందిని బతికించాలనే కాన్సెప్ట్ని అందరూ మీ దగ్గర ఉంచుకోవాలని, ఆ దిశగా ముందుకు సాగాలని కోరుతూ ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర ఐతగోని.